హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ వెరైటీ కిట్ వచ్చేసిందండి. ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం పడని పాటలే లేవు. ప్రతి ఫుడ్లోనూ కోసం హెల్త్కి సంబంధించినవి వెతుక్కోవాల్సి వస్తుంది. అన్నిట్లోనూ కల్తీలే. కాబట్టి ఆ కల్తీ ప్రపంచంలో చిన్న డోస్, ఒక ట్యాబ్లెట్ లాగా ఇది ఒక లడ్డు మీరు రోజుకి తిన్నారంటే చాలు, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. సో నేను ఈ లడ్డు చేయడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఈ పెద్ద బౌల్లో ఒక పావు కేజీ సరిపోతాయి. సో ఈ పావు కేజీ సరిపోయే ఒక పెద్ద బౌల్ తీసుకొని, అలాగే ఒక 100 గ్రామ్స్కి సరిపడా ఒక చిన్న బౌల్ని మీకు చూపించడం కోసం ఇలా తీసుకున్నాను. సో ఏది ఎంత క్వాంటిటీ వేసాను అనేది మీకు తెలియాలి కాబట్టి ఇలా చేశాను అనమాట. ముందుగా ఒక పావు కేజీ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. ఇవి చక్కగా పచ్చివాసన పోయి మెల్లగా సాఫ్ట్గా ఉడకాలి. సో ఎక్కడా కూడా మాడిపోకుండా, నల్ల మచ్చలు పడకుండా చక్కగా తిప్పుతూ ఉండాలి. గిన్నె కూడా మందంగా, పెద్దగా, లోతుగా ఉండేటట్టు తీసుకుంటే మన పల్లీలు పర్ఫెక్ట్గా వేడి అవుతాయి. సో ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చి లోపల పచ్చిదనం పోయి ఉడికేంత వరకు వేగేలాగా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ మధ్యలో ఎక్కడా కూడా వదలకుండా చేయండి. సో మనకి మంచి హెల్త్ కావాలంటే కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సిందే. కొంచెం టైం పడుతుంది, అయినా సరే ఓపిక్గా చేసుకోండి. ఒక్కసారి చేస్తే నెలంతా నిలువ ఉంటుంది. సో వాటిని తీసి పక్కన పెట్టి ఒక బౌల్లో, అంటే పావు కేజీ నువ్వులు తీసుకున్నాను. సో ఈ నువ్వులు కూడా చక్కగా మెల్లగా వేగించుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క నువ్వులకి కూడా వేడి తగిలేలాగా తిప్పుకుంటూ ఉండాలి. అస్సలు మాడిపోకూడదు. చూసారా, వేడి తగిలేసరికి పొట్టలు ఎలా ఉబ్బుతున్నాయో, మా ఆయనగారి పొట్టలాగా. మా ఆయన కాదు, అందరు పొట్టలు అంతే కదా. సో చక్కగా క్యూట్గా ఉంటాయి పొట్టలు ఉబ్బి. సో అలా ఉబ్బుతున్నాయంటే అవి ఉడుకుతున్నట్టు లెక్క. సో అలా అన్ని నువ్వులు కూడా వేడి తగులుకుంటూ ఉండడం కోసం కలుపుకుంటూ వేయించాలి. అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాణలీలో ఫ్లెక్స్ సీడ్స్, మీకు అందరికీ తెలుసు కదా, ఇవి చాలా తినడానికి అంత రుచిగా ఉండవు, కానీ అసలు ఇందులో ఉండే పోషకాలు చాలా అమోఘమైనవి. సో ఇవి చూసారా ఎలా మెరుస్తున్నాయో, పాము పొలుసులా ఉన్నాయి కదా. నేను ఒకసారి పాముని పట్టుకున్నాను, అప్పుడు దాని మీద ఇలాగే ఉన్నాయి, కాకపోతే అన్నీ ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయి ఉన్నాయి. అవన్నీ తీసి వేయించినట్టు ఉంది, కానీ చాలా బాగుంటాయి. సో ఇవి కూడా కొంచెం వేగి మంచి వాసన వచ్చేలాగా వేయించిన తర్వాత కొన్ని, అంటే ఒక 100 గ్రామ్స్ గుమ్మడి పప్పు, అలాగే పుచ్చపప్పు, అలాగే పొద్దుతిరుగుడు గింజలు, ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించినట్లయితే మంచి స్మెల్ వస్తూ దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా వేగుతూ ఒకదానికొకటి పట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడా కూడా వదిలేయకుండా చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేయించాలి. సో చూసారా, మంచిగా ఆ వేడికి ఇవి ఉబ్బుతూ ఉంటాయి. చూసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసి వేయించుకోవాలి. చక్కగా మంచిగా వేగిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనము పౌడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు అసలైనది వచ్చాయి. ఇప్పుడు దాకా స్మెల్ అన్నాం కదా, అసలైన స్మెల్ ఇప్పుడే ఉంటుందండి. కొంచెం బాణలీలో ఆయిల్ వేసుకొని టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేద్దాం. డ్రై నట్స్, సో వాల్నట్స్, అలాగే బాదం పప్పు, అలాగే జీడిపప్పు, ఇంకా ఇవన్నీ కూడా మనకి మంచి టేస్ట్ ఇస్తాయి. అందులో ఉండే ప్రోటీన్స్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి. సో ఇవన్నీ కూడా స్లోగానే, ఇవంతా కూడా సిమ్లోనే పెట్టి వేయించాలండి. ఎందుకంటే ఎక్కడ మాడిపోకూడదు,
లోపలేమో పచ్చి ఉండకూడదు, ఎందుకంటే నిలవ ఉండాలి కదా. నిలవ ఉండేది ఎప్పుడు కూడా కొంచెం కూడా తేమ లేకుండా చక్కగా వేయించుకోవాలి. అలా తర్వాత పల్లీలన్నీ కూడా పొట్టు తీసేసి, ఆ తొక్కలు ఉంటే కొంచెం కలర్ వేరేగా కనపడుతుంది. మనం పులిహోరలోను మిగతా చట్నీల్లోనూ కొంచెం తొక్కలు తీయకుండానే వాడతాం కదా, కానీ దీనికి ఈ తోలు తీసేసుకుంటే బాగుంటుంది. లేదు ఉంచి ఉంచి తిన్నా కూడా ఏం పర్వాలేదు, దానివల్ల కొంచెం ఫ్లేవర్ మారుతుంది. సో ఆ తర్వాత కొంచెం మిక్సీ చేసి నువ్వులు కూడా వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పుచ్చపప్పు, అలాగే ఫ్లెక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సర్తో మిక్సీలో చేసుకొని అది కూడా అదే మిశ్రమంలో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మన బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేయించుకోవడం ఎందుకండి, చక్కగా తినేయచ్చు కదా అంటారా? కాకపోతే రోజు గుర్తుపెట్టుకొని తినలేం కాబట్టి అన్నీ కలుపుకొని ఒక చిన్న లడ్డూగా తినేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ యాడ్ చేసుకుందాం, స్వీట్నెస్. దానికి ఏంటంటే అంజీరా తెలుసు కదా, బ్లడ్ లెవెల్స్ పెంచడానికి చాలా పనిచేస్తుంది. సో ఈ అంజీరా మరియు ఖర్జూరం ఇవంతా కూడా స్వీట్నెస్ ఇస్తాయి. అలాగే ఐరన్ కంటెంట్ అంటే హిమోగ్లోబిన్ పెంచడం కోసం ఇవి బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా మిక్సర్ చేసుకొని ఈ పౌడరు ప్లస్ ఇది కూడా కలిపేసి ఒక్కసారి మిక్సీ చేసుకుంటే మనకి లడ్డూగా చుట్టడం కోసం బైండ్ అవుతుంది. అలాగే ప్రతిదానికి కూడా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలాగా మొత్తం కూడా చేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్లో అంతా ఒకసారి వేసుకున్నా సరిపోతుంది, లేదా కొంచెం కొంచెంగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో అంతా కూడా కలిసేలాగా చేయాలి. ఇలా చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి, లేదా దీన్ని ఒక్కసారి నేను చెప్పినవన్నీ కూడా నీటిలో నానబెట్టి ఆరబెట్టి పౌడర్ చేసుకున్నా కూడా చక్కగా పౌడర్ని నిల్వ చేసుకొని నీటిలో కలుపుకొని ప్రోటీన్ పౌడర్ కింద కూడా మనం వాడుకోవచ్చు. లేదు ఇలా కొంచెం ఆయిల్ కంటెంట్ ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే దాన్ని ఇలా లడ్డు చేసుకొని లేదా చక్కీలుగా చేసుకొని మంచిగా కట్ చేసుకొని ఎలా అయినా తినొచ్చు. మనకి ముందు పొట్టలోకి వెళ్ళడము ఇంపార్టెంట్ అనమాట. లేదా అలాగే పొడి చేసుకొని పక్కన పెట్టుకొని స్పూన్తో తినేయండి. 1-2 స్పూన్లు వేసుకున్నా కూడా మీకు కావాల్సిన ఆరోగ్యం మీ పాకెట్లో ఉంటుంది. సో మనకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా పిల్లలకైతే బోన్ వెయిట్ పెరుగుతుంది, చక్కగా లోపల హెమోగ్లోబిన్ పడి రక్తం శాతం పెరుగుతుంది. ఎంతో హెల్తీ అయిన ఫుడ్, చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తింటారు. సో నువ్వుల్ని మనం బరకగా ఆడించాం కాబట్టి ఇలా పైకి కనపడుతూ అందంగా ఒక నువ్వులు ఉండలాగా కనిపిస్తుంది. చిన్నప్పుడు సున్నుండలు చుట్టుకునే వాళ్ళం, ఇప్పుడేమో ప్రోటీన్ ఉండలు, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.